హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, ఓటింగ్ ట్రెండ్స్ బీభత్సంగా ఉంది. అండ్ నిజంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అండ్ మీరందరూ వేరే వాళ్లకు తనుజకు పిఆర్ అనుకున్నా అక్కడ ఉన్నది మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ మీరు ఇంకా చాలా మంది పిఆర్లు చేసే స్టంట్లు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా లీడ్ చేసి అవన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసుకొని అవన్నిటిని అర్థం చేసుకొని ఓటింగ్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాం తప్పితే ఇంకా వేరే విధంగా అనుకుంటూ ఉన్నారు. సో అవన్నీ బంద్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఓటింగ్ ఆర్డర్స్ అనేది మాక్సిమం మీకు హెల్ప్ అవడానికి ట్రై చేస్తాం తప్పితే మిమ్మల్ని ఏదో ముంచేసి మీ ఫ్యాన్స్ ని మిమ్మల్ని ఏదో ఆగం చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ని ఏదో రచ్చ చేసేసి ఏదో చెడగొట్టేసేయాలి అనే ఫీలింగ్ ఉండదు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అంతకంటే ముందు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని మీ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, అది కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మధ్యలో ఎక్కడ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్ వన్ సైడ్ లాగా సో తనుజ అయితే దుమ్ము లేపే ఓటింగ్ అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ తనుజ ఏమి చెయ్యకపోయినా సో పక్కన ఉన్న వాళ్ళు హైప్ లేపడానికి బీభత్సంగా ఉంది. ఈ రోజు తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ జరిగింది కదా, ఆ రచ్చ అసలు సంబంధమే లేకుండా ఇమాన్యుయల్ అనవసరంగా ఆ ఇష్యూని రేజ్ చేసేసి రచ్చ లేపేసి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తున్నారు. సో తనుజకి నేను ముందు నుంచి కూడా చెప్పేది అదే, మీరే ఆమెకి ఎలివేషన్ అనేది బీభత్సంగా ఇచ్చేసి తర్వాత లబోదిబోం అని అంటే ఇంకెవరేం చేస్తారు. సో ఇమాన్యుయల్ కి ఇష్యూ ఏంది అంటే ఇమాన్యుయల్ అండ్ తనుజకు వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఏంటి అని అంటే క్లియర్ కట్ గా సో తనుజని నామినేట్ చేస్తాను అని చెప్తే కళ్యాణ్ కి ఒక ఆయన పవర్ ఇచ్చాడు అనేది ఇది ఆల్రెడీ ముందు మాట్లాడుకుంది. సో అది మధ్యలో లేచేసి మనడు నువ్వు తనుజని నామినేట్ చేస్తాను, నువ్వు అందుకనే నేను నీకు ఇచ్చాను, నువ్వు ఎందుకు తనుజని నామినేట్ చేయలేదు అని చెప్పేసి రేజ్ చేసినాక తర్వాత ఇష్యూ అయింది. సో సీరియస్ గానే తనుజ చాలా క్లారిటీగా చెప్పింది. సో ఇద్దరు కలిసి అనుకోని నామినేషన్ చేద్దాం అనుకున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సింది ఏంది, ఇమాన్యుయల్ కు పాయింట్ ఉండి తనుజని నామినేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా తనుజకి డైరెక్ట్ గా ఆయననే ఒకటి పెట్టుకుని తనుజకి నామినేట్ చేయొచ్చు. లేదనంటే ఆమెకు కూడా ఒక పవర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ నామినేట్ చేస్తాడు కాబట్టి మనకేం పని లేదు. సో మనం సైలెంట్ గా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఆయన నామినేట్ చేసుకుంటాడు, మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం, ప్రాబ్లం లేదు. సో ఆ బేసిస్ మీద ఇచ్చాడు, ఆ క్లారిటీ ఉంది. ఇప్పుడు సంజనాన్ని నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని ఎవరిని నామినేట్ చేసినా కూడా ఇష్యూ చేసేటోడు కాదు ఇమాన్యుయల్. అనవసరంగా ఇష్యూ లేపి దాన్ని రచ్చ చేసుకుని నీకు ఇది ఉంది కదా, నువ్వు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నావు, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, సీరియల్ లాగానే బిహేవ్ చేస్తుంది అని మాట్లాడాడు. అది తనుజ కూడా చేస్తుంది, తనుజది తప్పు లేదు అని చెప్పట్లే. కానీ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా నువ్వు చెప్పాలి. సో మధ్యలో ఉండేసి లైట్ తీసుకొని ఇక్కడ లొల్లి లేదు అని చెప్పేసి మాట్లాడుకొని ఆమెతోటి ఫేవర్ గా నేను నీకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నాను, ఇలాంటి దానికి సపోర్ట్ చేస్తున్నాను అని ఇప్పుడు అంటున్నావు. కానీ సో ఇప్పటికి కూడా బాగానే ఉన్నావు కదా, ఇప్పటికి కూడా అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నావు, ఇప్పటికి కూడా అదే రచ్చలేపుతున్నావు, అదే మాటలు మాట్లాడుతున్నారు, అదే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు, అయినా కూడా అదే చెప్తున్నారు. సో ఇంకా ఈమెకి వెయిటేజ్ పెంచుతూ ఉన్నారు అనమాట. సో వీళ్ళు ఒక వెయిట్ కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఈమెను ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సో అలాగే జరుగుతూ ఉంది అనమాట. సో అలా చూసుకుంటే సో తనుజకి టాప్ పొజిషన్ లో ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వార్ వన్ సైడ్ లాగా క్లియర్ వన్ సైడ్ వార్ లాగా ఓటింగ్ అనేది నడుస్తుంది. అది తనుజకు మాత్రమే. సో చాలా మంది కళ్యాణ్ కి చాలా బీభత్సంగా ఓటింగ్ పడింది, టాప్ పొజిషన్ లో ఉంది అని కూడా చెప్తున్నారు. బట్ నమ్మకండి, అనవసరంగా నమ్మి మోసపోకండి. ఇది క్లియర్ గా చెప్తున్నాను నేను మీకు. సో 35% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది తనుజ. సో దరిదాపులో కూడా ఎవరూ లేరు. ఈవెన్ ఇమాన్యుయల్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఓటింగ్ అనేది ఖచ్చితంగా బీట్ చేసేవాడు కాదు. ఇంకా ఇమాన్యుయల్ రాను విన్నర్ ఛాన్సెస్ కి అతి దూరంగా వెళ్లిపోతున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఇమాన్యుయల్ ఒక్కరు మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి. సో 35% తోటి టాప్ పొజిషన్ లో మన తనుజ ఉంటే సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఎవరున్నారు, కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ ఉన్నాడు కదరా బాబు సెకండ్ పొజిషన్ అంటే, సెకండ్ పొజిషన్ లో మాత్రమే ఉన్నాడు. ఓటింగ్ పర్సెంటేజ్ అట్లీస్ట్ సగం ఉంది, 35 నుంచి సగం పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ ఏంటి అని అంటే 18% తోటి మార్నింగ్ 20% ఉండే, ఇప్పుడు ఇంకా గ్రాఫ్ తగ్గిపోయింది. సో 18% కి వచ్చింది. ఈయన చేతులారా ఎవ్వరు ఈయనను గేమ్ ఆడట్లేదు అని చెప్పినప్పుడు
మధ్యలో ప్రియా వెళ్ళిపోయినాక తర్వాత వారం ఇరగదీసేసిండు. తర్వాత కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ నుంచి ఇక మొత్తం ఇక డౌన్ ఫాలోలోనే ఉంటున్నాడు కంప్లీట్ గా. ఇక ఏది నడుస్తుందిరా అంటే ఇక నేను ఏమి చేయను అన్నట్టుగానే వెళ్ళిపోతుండే. ఈయనే రేలంగి మామయ్యలాగా తయారైపోయి ఓన్లీ తనుజ జపమే చేస్తూ ఉండే. అందరు జనాలు అన్నట్టుగానే ఆయన కూడా అదే చేస్తున్నాడు. అండ్ ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికన్నా మారితే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మారుతాడా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికైతే మారాల్సిన పరిస్థితి, మారాల్సిన సమయం ఇప్పుడే. ఇంకా ముందుకెళ్ళినాక మారుతాను అని అంటే ఆ విన్నింగ్ ఛాన్సెస్ కి అతి దూరంగా వెళ్ళిపోయినట్టే. అది గుర్తుపెట్టుకోవాల్సిందే. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. మా ఓటు సేఫ్ లో ఉన్నాడని వేరే వాళ్ళని కాపాడేద్దాము, పొడిసేద్దాము అని అనుకోకండి. ఎందుకనంటే తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా జరగచ్చు. బిగ్ బాస్ ఈసారి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు కదా, అప్ అండ్ డౌన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అలాంటివన్నీ గుర్తు పెట్టుకుని మీకు నచ్చిన కంటెస్టెంట్ మాత్రమే ఓట్లు వేసుకోండి. 18% తోటి సెకండ్ పొజిషన్ ఉంటే తర్వాత పొజిషన్ సంజన ఉంది. సంజన 12% ఓటింగ్ ఉంది. అండ్ సంజన స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది సంజనకి. సంజన పెద్దగా ఎక్కడ ఏమీ కనిపించట్లే, ఓన్లీ వినిపించట్లే, ఇంకేమీ చేయట్లే. సో మొత్తానికి కొడుకు ఇది ఈ రోజు ఆల్మోస్ట్ టాస్క్ లో ఇంకా వీళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి వీళ్ళకి ఇద్దరికి టాస్క్లు ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. సంజనాకి మాధురికి వీళ్ళిద్దరికి ఒక టీములుగా డివైడ్ చేసేసి ఒక దొంగల రాజ్యం లెక్క వాళ్ళ డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే డబ్బులు ఎవరికి ఓనర్స్ దగ్గరనే డబ్బులు ఉంటాయి. సో మిగతా వాళ్ళు కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ కింద ఉండే వాళ్ళు టీములుగా డివైడ్ అయిపోయి చేస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట. ఓనర్ గా ఉన్న వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే, ఎవరి దగ్గర ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటే కెప్టెన్ గా వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. సో అది జరుగుతున్నది ఇప్పుడైతే. సో సంజన 12% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటే దివ్య ఏకంగా 4th పొజిషన్ కి వచ్చింది. సో షాకింగ్ గా ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పాం కదా. సో షాకింగ్ గానే ఓటింగ్ పెరిగింది. ఏకంగా 3% ఓటింగ్ పెంచుకొని 6th పొజిషన్ లో ఉన్న దివ్య 4th పొజిషన్ కి వచ్చింది. 4th పొజిషన్ కి వచ్చేసింది. 4th. సో 6th నుంచి 4th లో పడ్డది అంటే చాలా మంచి ఓటింగ్ పడుతుంది, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అనేది క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. సో అంతకు మించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ అండ్ నీట్ గా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దివ్య గేమ్ పాడు చేసుకోకపోయినా దివ్యకు ఒక స్టాండ్ ఉంది, దివ్యకు ఒక క్లారిటీ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్లైనా చాలా స్టేబుల్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్లగలదు అనే ఒక థాట్ అయితే ముందు నుంచి చెప్తున్నాను. అదే జరుగుతోంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి రీతు ఉంది. రీతుకి 10% ఓటింగ్ తోటి ఈమె 5th ప్లేస్ కి వచ్చింది. అండ్ మార్నింగ్ చూసుకున్నా ఈమె 5th ప్లేస్ లోనే ఉంది, ఇప్పుడు చూసుకున్నా 5th ప్లేస్ లోనే ఉంది. ఓటింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా పడుతుంది, స్టేబుల్ ఓటింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటింగ్ డెమోన్ పవన్ ఓటింగ్ కూడా రీతుకు షేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాం. బట్ ఆయనకు కూడా పెద్ద ఏ బీభత్సంగా పడేంత ఓటింగ్ అయితే ఏమీ లేదు డెమోన్ పవన్ కి. మోస్ట్లీ 6-7% ఓటింగ్ ఉంటది. ఆ ఓటింగ్ ఈమెకి యాడ్ అయితే ఆల్మోస్ట్ 10% ఓటింగ్ లో ఈమె స్టేబుల్ గానే ఉంటుంది. అండ్ రీతుకి ఎలివేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అంతేగాని వచ్చింది అని చెప్పలేం. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి 4th పొజిషన్ నుంచి ఏకంగా 6th పొజిషన్ కి వచ్చింది రమ్య. 8% ఓటింగ్. అండ్ మార్నింగ్ చూసుకుంటే 10% ఉండే, ఇప్పుడు చూసుకుంటే 8%, 2% ఓటింగ్ అనేది ఈమెకు తగ్గింది. సో రమ్యని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కాంట్రవర్సీలో ఉంది, బీభత్సంగా ట్రెండింగ్ లో ఉంది, బీభత్సంగా ఊపులో ఉంది, మామూలు రచ్చలేదు, ఓటింగ్ నడుస్తుంది, అది ఇది అనుకున్నారు. కానీ పిఆర్లు గట్టిగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు పిఆర్లు చాలా స్ట్రాంగ్ గా పెట్టుకునే వచ్చారు లోపలికి. వాళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఆ పిఆర్ స్టంట్లు చేసినా కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎంత బీభత్సంగా పిఆర్ వర్క్ చేసినా కూడా కొన్నిసార్లు ఆడియన్స్ తలుచుకుంటే ఏదైనా జరగచ్చు అన్నట్టుగా కొన్ని కాదు చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. పిఆర్ కి తీరిపోయేంత, మామూలు తీరిపోయేంత ఏలేదు, ఆ రేంజ్ లో తీరిపోయేంత ట్విస్టులు కూడా ఇచ్చారు ఆడియన్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనమాట. సో రమ్య 6th ప్లేస్ కి వచ్చేసింది 8% ఓటింగ్ తోటి. చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి రాము ఉన్నాడు. యాస్టీస్ గా 4% ఓటింగ్ తోటి 7th పొజిషన్ లో ఉన్నాడు. ఈయన ఓటింగ్ పెద్దగా ఎక్కడ స్కోప్ అయితే పెరిగే ఛాన్సే లేదు అన్నట్టుగా, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే స్టిక్ అయి ఉన్నా 4 మీద, అలాగే ఉంటా అనేది అయితే ఫిక్స్ అయిపోయాడు. ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. మరి అంతకు మించి ముందుకెళ్లాలంటే అంతకు మించి ఎపిసోడ్ పడాలి, అంతకు మించి ర్యాప్ విడాలి, అంతకు మించి గొడవలు పడాలి, అంతకు మించి గేమ్ ఆడాలి. సో ఈయనకి 4% తోటి 7th పొజిషన్ ఉంటే లాస్ట్ పొజిషన్ 8th పొజిషన్ లో ఉంది సాయి శ్రీనివాస్ కి 2% ఓటింగ్ పడుతుంది. 1 to 2% మాత్రమే ఓటింగ్ పడుతుంది.
ఈయనకు అనవసరంగా ఈ ఏదైతే సేవింగ్ పవర్ ఉందో ఆ సేవింగ్ లో ఎందుకు అనవసరంగా యాడ్ చేసుకున్నాడో, ఆ పవర్ ని ఎందుకు వేస్ట్ చేసుకున్నాడో తెలియదు కానీ సో మొత్తానికి ఈసారి చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్ల లాగా సో సాయికి డేంజర్ జోన్ వెరీ దగ్గరగా ఉంది అనమాట. సో సాయి శ్రీనివాస్ కి ఎవరైనా ఓట్లు వేసుకున్నదంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఎందుకంటే రాము ఈయన పెద్దగా ఇక్కడ ఇంపాక్ట్ చూపించేంత ప్లే చేయట్లేదు, ఇంపాక్ట్ చేయించేంత గొడవ పడట్లేదు, ఇంపాక్ట్ చేసేంత వాయిస్ లేదు. సో అవన్నీ కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తున్నారు తప్పితే అంతకు మించి ఇంక పెద్దగా వర్కౌట్ చేసే అంత సిచ్యువేషన్ అయితే లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇవి ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ అనమాట. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. మోస్ట్లీ టాస్క్లలో కూడా ఎవరు గెలిచారు ఏంటి అనేది అంటే సో 2 టాస్కులు జరిగాయంట. 2 టాస్క్లలో కూడా మోస్ట్లీ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళే గెలిచారు అని చెప్పేసి, అంటే ఎక్కువ సోడాలు తాగేది ఉంది కదా అది వీళ్ళే గెలిచారని చెప్పేసి అన్నారు. బట్ ఏం జరిగింది ఏంటి అని తెలియదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.